హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఇప్పటివరకు మనం ఇలాంటి లాక్స్ చూస్తాం, ఇలాంటి కీస్తో అయితే ఓపెన్ చేయాలి. బట్ ఇప్పుడు నేను చూపే లాక్ అయితే మీకు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. అది ఒక స్మార్ట్ లాక్ అని చెప్పవచ్చు, బట్ అది కాదు. ఇది ఒక స్మార్ట్ లాక్. మీ స్మార్ట్ ఫోన్తోనే దీనైతే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మీకు జీపీఎస్ ఉంటుంది, అలాగే బ్లూటూత్ ఉంటుంది. మీ మొబైల్తోనే దీనికి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని దీనికి సంబంధించిన కంట్రోల్ మొత్తం మీ మొబైల్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఒక క్లిక్ చేసేది చాలు, ఇదైతే అన్లాక్ అయిపోతుంది. బట్ మీకు వెరీ సింపుల్. దీనికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ మొబైల్లో ఒక క్లిక్ చేసామనుకోండి, ఇలా అన్లాక్ అయితే అయిపోతుంది. ఇందులో మీకు జీపీఎస్ కూడా ఉంటుంది. బట్ ఎవరికి అయితే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారో, వాళ్ళ లగేజ్ మిస్ అయిపోతుంది అనుకుంటారు, వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అట్లా వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు మీ బ్యాగ్స్ కానీ దీన్ని అటాచ్ చేసుకుంటే మీకు అయితే చాలా బాగుంటుంది. దీనైతే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇందులో జీపీఎస్ ఎలా ఉంది, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎవరెవరు సూట్ అవుతుందని నేనైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చెప్తాను. మీరైతే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడండి. అన్బాక్సింగ్ వీడియో చూసాక ఈ మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఇది మీకు సూట్ అవుతుందా, మీ పర్పస్కు ఇది మ్యాచ్ అవుతుందని నేనైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే చెప్తాను. బట్ ఫస్ట్ అయితే మీరు అన్బాక్సింగ్ వీడియో చూసి తర్వాత మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అయితే చూడండి. తర్వాత మీకు సెట్ అవుతుందా లేదా అని నేను చెప్పేదాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వండి. నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఈ యూజ్ చేసి నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 daysలో దీంతో యాక్టివేట్స్ ఉందో మీకైతే చెప్తాను. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అయితే చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే వచ్చాయి. బట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి. తర్వాత మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని మొత్తం చెప్పి తర్వాత మీకు సూట్ అవుతుందా, అసలు మీ పర్పస్కి ఇది మ్యాచ్ అవుతుందా నేనైతే చెప్తాను. జీపీఎస్ ట్రాకింగ్ ఎలా ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఎలా ఉంది, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేపే డాల్ఫిన్ స్మార్ట్ ప్యాడ్ లాక్. ఇదైతే మీకు చాలా బాగుంటుంది. మీరైతే దీన్ని మొబైల్తోనే అన్లాక్ చేయొచ్చు. అలాగే ఇందులో మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మెయిన్గా దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్, ఇందులో మీకు ఇన్బిల్ట్ జీపీఎస్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. ఈ బ్యాగ్ మీరు ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు మీ బ్యాగ్కి ఇది లాక్ చేశారనుకోండి, బై మిస్టేక్ ఎటైనా మీరు ఎవరైనా కొట్టేసినా, అలాగే ఎటైనా మీ దగ్గరలో ఎటైనా ఇది మిస్ అయినా ఖచ్చితంగా మీరైతే జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా మీరైతే ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇదే ప్లస్ పాయింట్. నేనైతే చూస్తాను ఎంత యాక్యురసీగా ఉంది జీపీఎస్ ట్రాకింగ్, అలాగే మనకి డిస్టెన్స్ ఎంత ఉంది అని మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే లాస్ట్లో. ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ చూడండి. దీంట్లో ఏమేమి కంట్రోల్స్ చూపిస్తాను, అలాగే దీన్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, మొత్తం క్లారిటీ స్టెప్ బై స్టెప్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే చివరి వరకు చూడండి. ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ కొన్ని అలారం అని ఉంది, అక్కడ మీకు సెపరేషన్ అలారం, అలాగే మీకు కమ్యూనిటీ సెర్చ్ అని ఉంది, అలాగే మీకు రీఛార్జబుల్ బ్యాటరీ 3 months స్టాండ్ బై అని ఉంది, అలాగే మీకు షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దీనికి సంబంధించిన యాప్ మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ మొబైల్ కూడా డౌన్లోడ్ చేసి మీరైతే మల్టిపుల్ డివైజ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ లాక్ని మల్టిపుల్ డివైస్ నుంచి అయితే మీరు అన్లాక్ చేయొచ్చు ఈ డివైజ్ని అయితే. అలాగే మీకు బ్యాకప్ అన్లాక్ వితౌట్ యాప్ యూజింగ్ మౌస్ అని ఉంది. ఇక్కడ మీకు బటన్ ఉంది కదా, బటన్తో కూడా మీరైతే అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే మీకు అన్లాక్ విత్ మొబైల్ యాప్, అలాగే మీకు ఫ్లాష్ ఎల్ఈడి ఎనేబుల్, అలాగే మీకు హెవీ డ్యూటీ ఎలో మెటల్ బాడీ అని ఉంది, స్ట్రాంగ్ స్టీల్ కేబుల్ అని ఉంది. దీనికి సంబంధించిన కేబుల్ అయితే మనకి ఉంటుంది కదా లాక్కి పైన, అది స్టీల్ అని చెప్తున్నారు. అలాగే మీకు బెస్ట్ క్లాస్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ అని ఉంది. ఇక్కడ మీకు TSA అప్రూవ్డ్ అని ఉంది. ఇప్పుడైతే మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బట్ బాక్స్ అయితే సీల్తో అయితే రాలేదు, నాకు ఇలాగే వచ్చింది. నాకైతే సీల్ రాలేదు. ఇక్కడ మనకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆర్డర్ అని వచ్చేసింది. ఇక్కడ ట్యాగ్ అని ఉంది. అదే ఇక్కడ మీకు ఒకటి ఇది యూజర్ మాన్యువల్ అనుకుంటా. బట్ మీరైతే ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనెక్టింగ్ విషయంలో నేనైతే క్లారిటీ చెప్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరైతే ఇందులో కూడా చూసుకోవచ్చు. దీనికి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎలా కనెక్ట్ చేయాలని ఉంది. ఇక్కడ మీకు QR కోడ్ని స్కాన్ చేస్తే మీకైతే యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ స్టోర్లో కూడా ఉంటుంది ఇది. అలాగే ఇక్కడ చూసుకున్న మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చారు, మైక్రో USB కేబుల్. అలాగే ఇక్కడ మీకు లాక్ అయితే ఉంది. ఇదే డాల్ఫిన్ స్మార్ట్ లాక్. ఇదే డాల్ఫిన్ స్మార్ట్ ప్యాడ్ లాక్. ఇక్కడ చూసుకుంటే మీకు ఇలా అయితే ఉంది. బాటంలో మీకు ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది. బట్ మీరు మొబైల్ యాప్తో కాకుండా సపరేట్గా బటన్తో కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఒక మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు. అలాగే ఇక్కడ ఇదే ఉంది. బట్ ఇక్కడ మనకి అయితే కీ ఏం ప్రొవైడ్ చేయలేదు. చూస్తాను ఇప్పుడైతే నేను దీనికి మొబైల్కి ఎలా కనెక్ట్ చేసి ఎలా యూజ్ చేయాలి, అలాగే ఎంత యాక్యురసీగా ఉంది, జీపీఎస్ ట్రాకింగ్ ఎంత దూరం పనిచేస్తుంది,
అలాగే మొత్తం క్లారిటీ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ స్మార్ట్ మొబైల్ నుంచి స్మార్ట్ లాక్ని అన్లాక్ చేయాలన్నా, అలాగే కంట్రోల్ చేయాలన్నా, అలాగే జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ లాక్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మీరు ప్లే స్టోర్లో డాల్ఫిన్ ట్రాకర్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, అలాగే యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫస్ట్ మిమ్మల్ని అయితే రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. అడ్రస్ అయితే ఇచ్చి రిజిస్టర్ అయితే అవ్వాలి. అలాగే రిజిస్టర్ అయ్యాక మీరైతే కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను, లేట్ అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, నేనైతే రిజిస్టర్ అయితే అయిపోయాను. నా నేమ్ అలాగే నా మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ అయితే అయ్యాను. మీరు కూడా అయ్యాక మీకైతే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. యాడ్ న్యూ డివైస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ ఒకవేళ మీకు ఇది పేరింగ్లో లేకపోతే ఈ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకో 5 to 10 seconds పట్టుకున్నారు అనుకోండి, మీకైతే పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఇట్లా మీకు కనెక్ట్ అయ్యాక ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ మీరు చూసే కేటగిరీ అని మీకు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కీ అని ఉంది. ఫర్ సపోజ్ మీరు ఏదైనా కీకి దీన్ని అటాచ్ చేశారనుకోండి, కీ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు పాస్పోర్ట్, అలాగే మీకు ల్యాప్టాప్ బ్యాగ్, అలాగే ఇక్కడ మీకు వాలెట్, ల్యాప్టాప్, అలాగే మీకు ట్రోలీ బ్యాగ్ అని ఉంది. మీ చాయిస్, మీరు దేనికైతే అటాచ్ చేయాలనుకున్నారో బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, అలాగే కీస్గా మీ చాయిస్, మీరు దేనికైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు బాటంలో ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వాలని అడుగుతుంది, 6 నెంబర్ల పాస్వర్డ్. బట్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నేనైతే ఫర్ సపోజ్ 1 2 3 4 5 6 అయితే ఇస్తున్నాను. మీకు ప్రైవసీగా మీకు సీక్రెట్ని ఏదో ఒకటి అయితే ఇచ్చుకోండి. నేనైతే ఏదో ఒకటి అయితే ఇచ్చేసాను. ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అనేది దీన్ని క్లిక్ చేయండి. ఈ లాక్ మన స్మార్ట్ మొబైల్ కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనమైతే ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మనం అయితే ఈ లాక్ని అన్లాక్ చేయొచ్చు. అలాగే మనం జీపీఎస్ ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి లాక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి, అన్లాక్ అయిపోయింది. బట్ మనం ఇక్కడ మళ్ళీ పెట్టామనుకోండి, ఇక్కడ మీకు లాక్ అని పడిపోతుంది. ఇంకా నేను పెట్టలేదు చూడండి, ఇక్కడ లాక్ అని వచ్చేసింది. దీన్ని క్లిక్ చేసామనుకోండి, అన్లాక్ అయిపోతుంది. ఇక్కడ మీకు లాక్ ఈజ్ అన్లాక్డ్ అని చూపిస్తుంది. మనం మళ్ళీ పెట్టామనుకోండి, మళ్ళీ లాక్ అని కనబడుతుంది. అలా ఇక్కడ మీకు బ్యాటరీ పర్సంటేజ్ 44% అని ఉంది. అలాగే మీకు కనెక్టెడ్ అని ఉంది. అలాగే ఇక్కడ మీకు లాక్ ఈజ్ నియర్ అని ఉంది, మీ దగ్గరలో ఉందని ఇదే చెప్తుంది. అలాగే ఇక్కడ మీకు వ్యూ ఆన్ మ్యాప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఈ లాక్ మనకి ఎక్కడ ఉందో కరెక్ట్గా యాస్టీస్గా కనపడుతుంది. బట్ నాకైతే యాప్ చాలా యాక్యురసీగా అయితే ఉంది లాక్ అయితే. బట్ నేను ఉన్న సేమ్ పొజిషన్లో లాక్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ చేసామనుకోండి, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు సపరేషన్ అలర్ట్ అని ఉంటుంది, అలాగే మీకు ప్రాక్సిమిటీ అలర్ట్ అని ఉంటుంది, అలాగే మీకు పవర్ బటన్ యాక్షన్ అని ఉంటుంది, అలాగే మీకు డిస్కనెక్ట్ లాక్, అలాగే మీకు యాడ్ ఏ షార్ట్ కట్ హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేశారనుకోండి, మీకు అయితే షార్ట్ కట్ అయితే మీకు హోమ్ స్క్రీన్లో ఎనేబుల్ అవుతుంది. మీరైతే డైరెక్ట్ దాన్ని క్లిక్ చేయగానే ఈ సెట్టింగ్స్లోకి అయితే వచ్చేస్తారు. అలాగే మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూడవచ్చు. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫోన్ అలర్ట్ ఉంటుంది. బట్ ఫర్ సపోజ్ ఈ లాక్ మీకు బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు బ్యాగ్ ఏదైనా బ్యాగ్ అటాచ్ చేశారనుకోండి, మీకు బ్యాగ్ 10 meters కంటే అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయ్యి ఇక్కడ మీకు ఏ సౌండ్ అవ్వదని అయితే పెట్టుకోవచ్చు. ఈ సౌండ్ అయితే పెట్టండి. ఈ సౌండ్ అయితే నేను పెట్టాను. బట్ ఒకవేళ 10 meters కంటే ఎక్కువ రేంజ్లోకి వెళ్ళింది అనుకోండి, ఈ లాక్ మనం బ్యాగ్ అటాచ్ చేసినప్పుడు మనకైతే అలర్ట్ అయితే వస్తుంది. అలాగే మీకు DND ట్రస్టెడ్ డిజేబుల్ అని ఉంది. అలాగే మీకు ట్రావెల్ మోడ్ అని ఉంది, దీనైతే ఎనేబుల్ చేసుకుని మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. అలాగే మీకు అరైవింగ్ అలర్ట్ అని ఉంది, అలాగే మీకు డో నాట్ డిస్టర్బ్ ఉంది, మీకు సైలెంట్ ఆన్ మ్యూట్ అని ఉంది. ఇక్కడ మీరు మ్యాప్స్లోకి వచ్చారనుకోండి, బట్ మీకైతే వాచ్ ఎక్కడ ఉందో మీకైతే కనబడుతుంది. సారీ, ఈ లాక్ ఎక్కడ ఉందో మీకైతే కనబడుతుంది. అలాగే ఇక్కడ మీకు ఈ లాక్ ఎక్కడ ఉందో మీకు లొకేషన్తో పాటు ఇక్కడ నేమ్ కూడా చూపిస్తుంది, ఆ ఏరియా నేమ్, అలాగే కాలనీ, అలాగే స్ట్రీట్, మొత్తం ఎవ్రీథింగ్ మీకైతే ఇక్కడ చూపిస్తుంది. ఇదైతే చాలా యాక్యురసీగా అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, ఈవెంట్స్ అని ఉంటుంది బాటంలో. మీకు ఈ ఈవెంట్స్ మీద క్లిక్ చేస్తారనుకోండి, బట్ మీరు ఏ టైంకి అన్లాక్ చేశారు, లాక్ చేశారు ఇక్కడ మీకు కనపడుతుంది. లాకెడ్, అలాగే ఇక్కడ మీకు అన్లాకెడ్, మీకు లొకేషన్తో సహా ఉంటుంది. బట్ ఏ టైంకి అన్లాక్ చేశారు, ఏ టైంకి లాక్ చేశారు, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నేను 2-3 minutes బ్యాక్ అయితే దీన్ని అన్లాక్ చేశాను. ఇక్కడ వ్యూ మ్యాప్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఎక్కడ అన్లాక్ అయిందో అక్కడ యాక్యురసీగా అయితే చూపిస్తుంది. బట్ నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. నేనైతే చెక్ చేస్తాను ఇది ఎంత దూరం వెళ్తే పనిచేస్తుందో జీపీఎస్ ట్రాకింగ్ అని నేనైతే మొత్తం చెక్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ లాక్ని ఈ మొబైల్తో కాకుండా దీంతో అన్లాక్ చేయాలంటే మనకి దీనికైతే ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి సపరేట్గా. దీనికోసం జస్ట్ మీరు హోమ్ స్క్రీన్కి రండి, సెట్టింగ్స్ బ్యాక్ వచ్చి హోమ్ స్క్రీన్కి వచ్చేసాక ఇక్కడ మీకు ఈ లాక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చేంజ్ లాక్ పాస్వర్డ్ దీని అయితే వదిలేయండి. ఇది మనం ఫస్ట్ పెట్టింది. ఇక్కడ చేంజ్ మోర్ పాస్వర్డ్ అని ఉంది కదా,
దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 4 డిజిట్స్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. బట్ నేనైతే 1 2 1 2 అని పెట్టాను. బట్ దానిలోకి ఈ బటన్ అయితే 1 2 1 2 అని ప్రెస్ చేయకండి. నేనైతే చెప్తాను ఎలా ప్రెస్ చేయాలో. ఇక్కడ పాస్వర్డ్ అయితే 1 2 1 2 అని పెట్టాను. పెట్టాక చేంజ్ మోర్స్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. బట్ ఇప్పుడు 1 2 1 2 పాస్వర్డ్ కదా, దీన్ని ఎలా ఎంటర్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ 4 పిన్ అయితే 4 డిజిట్స్ పిన్ అయితే పెట్టాం కదా. ఫస్ట్ మనం 1 పెట్టాం కదా, 1 టైం టైప్ చేయాలి. అలాగే కొద్దిసేపు టైం ఇవ్వాలి, ఒక 3 సెకండ్స్ దాకా. నెక్స్ట్ 2 పెట్టాం కదా, మళ్ళీ డబుల్ ట్యాప్, మళ్ళీ ఒక 3 సెకండ్స్ అయినాక మళ్ళీ 1, మళ్ళీ ఒక 3 సెకండ్స్ అయినాక మళ్ళీ 2. చూడొచ్చు అన్లాక్ అయిపోయింది. ఇలా అయితే మీకు అన్లాక్ అవుతుంది. బట్ మీరు పాస్వర్డ్ ఎలా అన్లాక్ చేయాలంటే ఫస్ట్ నేను 1 పెట్టాను, తర్వాత 2 1 2. ఫస్ట్ మీరు 1 ప్రెస్ చేశాక ఒక 3 సెకండ్స్ ఆగాలి, మళ్ళీ 2 కదా, మళ్ళీ డబుల్ ట్యాప్ చేయాలి, మళ్ళీ ఒక 3 సెకండ్స్ ఆగాలి, మళ్ళీ 1, మళ్ళీ సింగిల్ ప్రెస్ చేయాలి, మళ్ళీ 2, లాస్ట్లో 2 ఉంది కాబట్టి మళ్ళీ 3 సెకండ్స్ ఆగి మళ్ళీ డబుల్ ట్యాప్ చేసామనుకోండి, ఇలాగైతే అన్లాక్ అయిపోతుంది. బట్ మీరు ఒకవేళ 1 5 4 3 2 అట్లా పెట్టారనుకోండి, ఫస్ట్ 1 టైం 1 ప్రెస్ చేయాలి, తర్వాత 5 కాబట్టి 3 సెకండ్స్ అయినాక 5 టైమ్స్ దీన్ని ఎంటర్ చేయాలి. ఇలా అయితే మీరు అన్లాక్ చేసుకోవచ్చు, మీకు అర్థమై ఉంటుంది కదా. బట్ మీరు ఫస్ట్ 1 పెట్టారనుకోండి, 1 మీద ఒకసారి క్లిక్ చేయాలి. అలాగే సెకండ్ 2 పెట్టారు కాబట్టి 3 సెకండ్స్ అయినాక డబుల్ ట్యాప్ చేయాలి. తర్వాత మళ్ళీ 1 ఉంటుంది కాబట్టి సింగిల్ ట్యాప్, మళ్ళీ ఒక 3 సెకండ్స్ అయినాక మళ్ళీ లాస్ట్ 2 కాబట్టి మళ్ళీ డబుల్ ట్యాప్. ఇలా అయితే అన్లాక్ అయిపోతుంది. మనకైతే ఇది మొబైల్ లేకుండా కూడా అన్లాక్ చేసుకోవచ్చు ఈ పాస్కోడ్ని యూజ్ చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలా ఇక్కడ మీకు ఎల్ఈడి ఫ్లాష్ ఎల్ఈడి అని ఉంది కదా, బ్యాక్ సైడ్ వెళ్ళి ఒక ఫ్లాష్ లైట్ ఎంతో ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తారనుకోండి, బట్ మీకు చీకటి ఎక్కడ పడిపోయింది అనుకోండి, ఇక్కడ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫర్దర్ ఇట్లా పడింది అనుకోండి, మీకు అయితే లైట్ ఇండికేషన్ అయితే వస్తుంది. అలా ఇక్కడ మీకు ఏ స్టోర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తాను అనుకోండి, డైరెక్ట్గా మీకు అమెజాన్ యాప్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, మీకు ట్యాగ్స్ కానీ, అలాగే ఆర్ఎఫ్ఐడి ఇక్కడ మీకు సిమ్ కార్డ్స్ బ్లూటూత్ ట్రాకర్ అని ఉంటుంది. అలాగే మీకు పర్స్ కూడా ఉంటుంది, ఆర్ఎఫ్ఐడి బ్లాకింగ్ స్మార్ట్ వాలెట్ అని ఉంటుంది. బట్ మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఆర్ఎఫ్ఐడికి సంబంధించిన ఉంటుంది కాబట్టి మీకైతే చాలా సెక్యూరిటీ అయితే ఉంటుంది. మీరైతే ఇలా చేసుకోవచ్చు, మీ పర్స్ని కూడా ఇలా అయితే ట్రాక్ చేసుకోవచ్చు. వీలైతే నేను వీటిని కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి కొంచెం లైక్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఖచ్చితంగా వీటిని అయితే అన్బాక్సింగ్ చేస్తాను. పర్స్, అలాగే మీకు స్మార్ట్ ట్యాగ్స్ ఉంటాయి కదా, మీకు మనకి ఇప్పుడు యాపిల్ ట్యాబ్ చూసుకుంటే మనకి చాలా కాస్ట్ అయితే ఉంటుంది, 5,000 అబౌ అయితే ఉంటుంది. ఇవి మీకు తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి నేనైతే చెక్ చేస్తాను. దీని లాక్ ప్రైస్ చూసుకుంటే మీకు అరౌండ్ 2,500 అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ ఎంత దూరం పనిచేస్తుందో చెక్ చేసి అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అండ్ మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి స్మార్ట్ లాక్ని అయితే మీకైతే క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. బట్ ఈ 2 డేస్లో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకైతే చెప్తాను. బట్ 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జీపీఎస్ అని చెప్పొచ్చు. బట్ మనం ట్రావెల్ చేసేటప్పుడు జీపీఎస్ ఉంది కాబట్టి మనం బ్యాగ్ వేసి మనం బ్యాగు ఎవరైనా దొంగలు కొట్టేసినా, అలాగే బ్యాగ్ ఎక్కడ పడిపోయినా ఇది చాలా యాక్యురసీగా వర్క్ అవుతుందని నేనైతే తీసుకున్నాను. బట్ ఫస్ట్ అయితే నేను డిసప్పాయింట్ అయ్యాను ఫస్ట్ జీపీఎస్లో. ఎందుకంటే మనకి జీపీఎస్ మనకి ఓన్లీ బ్లూటూత్ కనెక్ట్ అయినప్పుడే మనకి జీపీఎస్ అయితే వర్క్ అవుతుంది. మనకు బ్లూటూత్ డిస్కనెక్ట్ అయ్యి మనం ఒక 10 మీటర్స్ రేంజ్ అవతలకి వెళ్ళామనుకోండి, బట్ ఇది మనకి ఎక్కడ లాస్ట్ బ్లూటూత్ ఎక్కడ ఆఫ్ అయ్యిందో, డిస్కనెక్ట్ అయ్యిందో ఆ లొకేషన్ చూపిస్తుంది. బట్ మనం ఒక 10 మీటర్స్ అవతల ఒక 20-30 మీటర్స్, ఒక 100 మీటర్స్ దూరంలో వెళ్ళింది అనుకోండి, అక్కడ బ్యాగ్ పడిపోయింది అనుకోండి, మనం ట్రాక్ చేసుకోవడానికి అయితే వీలైతే ఉండదు. బట్ మనకి ఒక 10 మీటర్స్ సరౌండ్లోనే ఉంటే మనం బ్లూటూత్తో అన్లాక్ చేసుకోవచ్చు, అలాగే బ్లూటూత్తో జీపీఎస్ని ట్రాక్ చేసుకోవచ్చు అంతే. బట్ మనం ఒక 100 మీటర్స్ కానీ, అలాగే ఒక కిలోమీటర్ దూరంలో కానీ ఇది ఉన్నప్పుడు మనం ట్రాక్ చేసుకోవడానికి అయితే కుదరదు. నేనైతే ఫస్ట్ మెయిన్ రీజన్ దీన్ని తీసుకోవడానికి ఇందులో జీపీఎస్ ఉందని నేను తీసుకున్నాను. స్మార్ట్ లాక్ అంటే బట్ మనం ఈ స్మార్ట్ లాక్ బదులు మామూలు ఫిజికల్ కీస్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మనం అంత బద్దకసలు అయితే కాదు. బట్ నేనైతే ఫస్ట్ జీపీఎస్ కోసం అయితే తీసుకున్నాను. ఈ జీపీఎస్ కోసం తీసుకొని నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యాను. బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నప్పుడే ఇదైతే వర్క్ అవుతుంది. బట్ ఒకవేళ జీపీఎస్ మనం వేరే లొకేషన్లో ఉన్నా వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే ఉండాలి. ఈ థింగ్ సిమ్ సపోర్ట్ అయితే ఉండాలి. బట్ అలాంటిది అయితే ఏముండదు. మీ బ్లూటూత్ కనెక్టివిటీ మామూలుగా బ్లూటూత్ మొబైల్ కనెక్ట్ అయినప్పుడే ఇదైతే వర్క్ అవుతుంది. బ్లూటూత్ అన్లాక్ చేయడం కానీ, అలాగే మామూలుగా జీపీఎస్ ట్రాకింగ్ కూడా మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అయినప్పుడే వర్క్ అవుతుంది. బట్ మీరైతే ఖచ్చితంగా ఒకవేళ దీన్ని తీసుకోవాలనుకుంటే
మీరైతే ఇది మైండ్‌లో పెట్టుకోవాలి. మీ బ్లూటూత్ కనెక్టివిటీ అయినప్పుడే మీకైతే ఇదైతే జీపీఎస్ ట్రాక్ అయితే వర్క్ అవుతుంది. ఓన్లీ 10 మీటర్స్ రేంజ్‌లోనే. దాటితే మాత్రం మీకైతే వర్క్ అవ్వదు. బట్ ఇంకొకటేంటంటే మీరు దీన్ని మీ ఇంటికి మీ హౌసెస్ ఉంటాయి కదా! వాటికి లాక్ చేయడానికి, స్మార్ట్ లాక్ చేయడానికి మీరైతే వీటిని తీసుకోకండి. ఎందుకంటే ఇదైతే మీకు చాలా చిన్న మామూలుగా ఈ వైర్ ఉంటుంది కదా! బట్ ఈ స్టీల్ ఈ వైర్స్ ఇది ఎవరన్నా దొంగతనం చేయాలంటే మీ ఇంట్లోని ఖచ్చితంగా ఇది ఈజీగా కట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరైతే మీ ఇంటి పర్పస్ కోసం అయితే తీసుకోకండి. ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు ఒకవేళ మీరు స్మార్ట్‌గా మీ మొబైల్ నుంచి అన్‌లాక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ట్రై చేయండి గానీ, బట్ మీ ఇంటి పర్పస్ కోసం అయితే తీసుకోకండి. మీ ఇంటి పర్పస్‌కి అయితే ఇది మ్యాచ్ అవ్వదు. అలాగే దీనికి ఎలాంటి ఫిజికల్ కీ అయితే ఉండదు. బట్ ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. నేనైతే చెప్పాను కదా! నేను మామూలుగా ఈ బటన్‌తో ఎలా అన్‌లాక్ చేయాలో నేనైతే చెప్పాను. బట్ అలా అయితే అన్‌లాక్ చేయొచ్చు కానీ దీనికైతే ఎలాంటి ఫిజికల్ కీ అయితే రాదు. ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇదైతే మైండ్‌లో పెట్టుకొని మీరు ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. బట్ మీరు జీపీఎస్ మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వర్క్ అవుతుందని మీరైతే అనుకోకండి. ఒక 10 మీటర్స్ రేంజ్‌లోనే మీకైతే వర్క్ అవుతుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు జీపీఎస్ ఒక 10 మీటర్స్‌లో కావాలి, అలాగే మాకు బ్లూటూత్ అన్‌లాక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోండి. నేనైతే 2500కి అయితే తీసుకున్నాను. బట్ ఇప్పుడు 2700 ఏమో ఉంది. మీరైతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి. మీ ఇంటి పర్పస్‌కి అయితే తీసుకోకండి. మీరైతే ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు మీ బ్యాగ్స్ కూడా ఇలాంటి చిన్న స్మార్ట్ కీ ఇయ్యాలనుకుంటే మీరైతే ఇయ్యండి. బట్ మీరైతే ఇంటి పర్పస్ కోసం అయితే తీసుకోండి. మీరైతే ఇంటి పర్పస్ కోసం అయితే తీసుకోకండి. ట్రావెల్ చేసే వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ డాల్ఫిన్ స్మార్ట్ లాక్‌కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మార్ట్ రివ్యూ అయితే వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్లు అయితే చాలా అయితే ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మంచి మంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీకు తక్కువగా వచ్చినప్పుడు నేనైతే అక్కడ పోస్ట్ చేస్తాను. జస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరైతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఏదైనా మంచి తక్కువ డీల్స్ వస్తాయి కదా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఆ డీల్స్ మీకు తక్కువగా వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు ఇన్స్టాంట్గా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. సోషల్ మీడియాలో మీరు ఫాలో అయితే మన ఛానల్ కొంచెం రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మనకి కొంచెం రివ్యూ ప్రోడక్ట్స్ పంపించడానికి అయితే ఫ్యూచర్లో కొంచెం హెల్ప్ చేసినట్లయితే అవుతారు. ఖచ్చితంగా మన సోషల్ మీడియాలో జస్ట్ ఫాలో అవ్వండి చాలా అంతే. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ లాక్ అన్బాక్సింగ్ అండ్ స్మార్ట్ రివ్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.